తోట రామారావు నా పేరు, ఎక్స్ కార్పొరేటర్ని. ప్రజెంటు 48వ డివిజన్ మా ఫ్యామిలీ నుంచి మా సతీమణి కార్పొరేటర్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో 46, 47, 48వ డివిజన్ ప్రాంతంలో ఖమ్మం పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మున్నేరు ఎప్పుడు ఉప్పొంగిన వేలాది కుటుంబాలు, సుమారు 12 డివిజన్లకి ఆనుకొని ఉన్నటువంటి మున్నేరు ప్రతిసారి మున్నేరు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఒక పల్లెటూరు నుంచి వచ్చి మేము వ్యాపార రీత్యా ఖమ్మంలో సెటిల్ కావడం జరిగింది. 2005 సెప్టెంబర్ 18వ తారీఖు నాడు వచ్చినటువంటి పెను తుఫాను వరదలకి 30 అడుగులు వచ్చి ఆ రోజు 80% ఆ ప్రాంతం బొక్కలగడ్డ మునగటం జరిగింది. ఆ తర్వాత 2006, 2007, 2008, తర్వాత 2014, 2015, మొన్న 2023 గతం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా 36, 34 అడుగులు నీళ్ళు వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సొంత శిబిరాలు పెట్టడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు సుమారు ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు పరుపులు, వండుకునే వంట సామాను, అదేవిధంగా కిరాణం, కూరగాయలన్నీ మా కుటుంబం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది వేలాది కుటుంబాలకు. ఆ తర్వాత 2024లో వచ్చిన పెను తుఫాన్ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు వచ్చినటువంటి వానకి 36 అడుగులు పైచిలుకు నీళ్ళు వచ్చి 3 టౌన్ మొత్తం అతలాకుతలం అయిపోయి కాకుండా 10,000 కుటుంబాలు రోడ్డును పట్టడం జరిగింది. ఆ యొక్క బాధితులకి ఇంకా 40% ఇల్లు నీట మునిగిన వాళ్ళకి ప్రభుత్వం సహాయం రాలేదు. గత ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసి ఆ ప్రాంత ప్రజల్ని ఇల్లు ఖాళీ చేయండి, సామాన్లు సర్దుకోవని సూచనలు, సలహాలు ఇచ్చేది. మొన్న 2024లో మాత్రం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండటం వల్ల కట్టుబట్టలతోటి 10,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఎవరు పట్టించుకునే దీన పరిస్థితులలో మా కుటుంబం తరఫున మేము 9 రోజుల పాటు రోజుకు 5,000 మందికి తగ్గకుండా అందరికీ అన్నపానీయాలు, అన్నం, అదేవిధంగా కిరాణం, కూరగాయలు 4,000 కుటుంబాలకి, 5,000 కుటుంబాలకి చద్దర్లు మా కుటుంబం నుంచి సుమారు 35-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడుకోవటం, కన్నబిడ్డల్లాగా చూసుకోవటం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కావాలనే సూచన సలహాలు కేసీఆర్ గారు 700 కోట్ల పైన కేటాయించడం జరిగింది. దానికి అప్పుడున్న ఎస్టిమేషన్ని మార్చి ఆ యొక్క కరకట్ట రిటర్నింగ్ వాళ్ళు ఆ బాధితులు 300 కుటుంబాలు రోడ్డును పడతా ఉన్నాయి. నిర్వాసితులకి నష్టపరిహారం 2013 చట్టం కింద కట్టకుండా ఏట్లో తీసపోయి 100 అడుగుల లోన కడతారు. ఆ కరకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంత మునక పెంచడమే తప్ప ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి రక్షణ లేదని భయాందోళనలో బిక్కుబిక్కుమనుకుంటూ అక్కడ ప్రజానికం బిక్కుబిక్కు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని విచారిస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం స్పందించి ఆ రిటర్నింగ్ వాళ్ళు పాత ఎస్టిమేషన్ ప్రకారం పైన ఇళ్లకి నష్టపరిహారం కట్టించి ఆ ఇళ్లను తొలగించి ఆ బాధితులకు నష్టపరిహారం కట్టించి పాత ఎస్టిమేషన్ ప్రకారం కరకట్ట కడితే అక్కడ ప్రాంతానికి రక్షణ ఉంటుందనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఏ మాదిరిగా అయితే ఆ ప్రాంత ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నామో ఈ వరదలు ఇంకెంత వరదలు వచ్చినా ఎదుర్కొని ఆ ప్రాంత ప్రజల్ని ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్నపానీయాలే కాకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామని మీ ద్వారా 3 టౌన్ ప్రాంత ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పైన నర్సంపేట, మైబాదు ఆ ప్రాంతంలో పడే వర్ధనపేట ఏరియాలో పడే వర్షాలని ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని ప్రభుత్వం కాపాడుకుని శిబిరాలు పెట్టి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. డివిజన్లో కాలువ సమస్య ఒకటి ఉందన్న. అక్కడ 3 టౌన్ ప్రాంతంలో చేపల హౌస్ అని ఉందండి. దానికి బురానపురం, మామిళ్ళగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కానించి వరద వస్తుంది. వర్షం నీళ్ళు వచ్చే నీళ్ళు ఎప్పుడైనా ప్యారడైజ్ డాబా నుంచి జేపీఎస్ స్కూల్, జూబ్లీ పబ్లిక్ స్కూల్ పక్క నుంచి పెద్ద కాలం ఉండేది. దాన్ని కొంతమంది ఆక్యుపై చేశారు. దాన్ని తొలగించకుండా ఆ కాలను వెడల్పు చేయకుండా దాన్ని మళ్ళీ బీరప్పగుడి ముందు నుంచి సుబ్బయ్యల ఫంక్షన్ హాల్ దాకా, అంటే నీళ్లు కిందికి పోయే నీళ్ళని పైకెక్కించడం కోసం ప్రభుత్వం అనాలోచనతో, అధికారుల యొక్క అనాలోచనతో ఎస్టిమేషన్లు వేసి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మొన్న మేము అడ్డుకొని అక్కడ ప్రాంత ప్రజలు అందరూ బాధితులంతా రోడ్డెక్కి ధర్నా చేయడం జరిగింది. మేము వెంటనే కలెక్టర్ గారికి
మెమోరాండం ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం. తాత్కాలికంగా పని ఆపారు. దాన్ని శాశ్వతంగా ప్యారడైజ్ దాబా పక్క నుంచి కాలువని వెడల్పు చేసి నీళ్లు ఏట్లో పోయే విధంగా డౌన్కి పోయే నీళ్ళని ఎత్తుకు మళ్లించడానికి ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా పని మొదలు పెడితే ఈసారి వేలాది మందితోటి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడానికైనా అక్కడ ప్రజలు వెనకాడరని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఖమ్మం మున్నేరు వరద ప్రవాహం ఎలా ఉందండి? మున్నేరు 11 అడుగులు వస్తుంది. 22 అడుగులు 18 అడుగులు దాటిన తర్వాతనే ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. పైనుంచి సమాచారం ఎప్పటికప్పటికి అందియాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు ఈ మున్నేరు ఆ ముంపు ప్రాంతాలు సందర్శించి వాళ్ళకి ముందస్తు జాగ్రత్త చర్యలు చెప్పారా? నిన్న మొన్న మొత్తం మా పిల్లలు మేము 100 మంది యూత్ అక్కడ 200 నుంచి 300 మంది యువకులు మాకు చేదోడు వాదాడుగా మా అనుచరగణంగా ఉంటారు. వాళ్ళందరితో సమావేశం పెట్టడం జరిగింది. వాళ్ళని తీసుకొని ఆ ప్రాంతంలో వెంకటేష్ నగరు, పద్మావతి నగరు, గణేష్ నగరు ఆ ప్రాంతం మున్నేరు అందుబాటులో దగ్గరలో ఉన్న కుటుంబాలందరికీ సహాయ సహకారాలు ఉంటాయి, బండ్లు ఉంటాయి. మనీ ఎప్పటికప్పుడు శిబిరంకి తరలించడానికి నీళ్లు పెరిగిన వెంటనే మీరందరూ అప్రమత్తమై ఉండాలి. సామాన్లు సర్దుకొని ఉంచండి. ప్రాంతానికి పోవటానికి అలర్ట్గా ఉండాలని అందరికీ అన్ని కుటుంబాలకు మేము సమాచారం ఇవ్వటం జరిగింది. గతంలో మీరు చెప్పినట్టు అతిపెద్ద ప్రవాహం వచ్చే భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా ముందస్తు చర్యలుగా సూచనలు అని చెప్పిందండి? ప్రభుత్వం సూచనలు ఏం లేదండి. మొన్న ఏదో మున్సిపాలిటీ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ అని వచ్చి పబ్లిక్ ఫోటోలు దిగటానికే పరిమితం అవుతుంది తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారాలు అయితే అక్కడ ప్రజానీకానికి అందటం ఉంటుంది. ఓకే, భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి కాలం ఒకటి మేజర్ సమస్య ఒకటి ఉంది, అదేవిధంగా ప్రజల సమస్యల మీద ఏ రకంగా ముందుకు పోతున్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి పోరాటానికి మొదటి నుంచి అక్కడ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల్ని మేము కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ కాలువ సుమారు ఒక 200-300 ఇళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఆ కాలువ కట్టకుండా అడ్డుకోవటానికి ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉంది.